నేను చంద్రబాబు నాయుడు గారితో నేను పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద వార్త అయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కనపడదు, ఎక్కడ కనపడదు. ఎందుకంటే కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలు కూడా. నేను సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా.